ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోయే వంటకం మామిడికాయ తురుము పచ్చడి. మామిడికాయను ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత క్లాత్తో తుడుచుకోవాలి. తుడిచిన తర్వాత ఈ విధంగా మామిడికాయను తొక్కుని ఇలా తీసివేయాలి. ఇలా నీట్గా తీసివేయాలి. తీసివేసిన తర్వాత ఇలా చిన్నగా మొత్తము మామిడికాయను ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకున్నది అందాజ ప్రకారం ఒక గిన్నె మోతాదులో చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ తురుములో పావు గిన్నె అంత నూనెని తీసుకొని, స్పూన్ల కారము, 8 స్పూన్ల సాల్టు, 1 స్పూను పసుపు, 10 ఒట్టి మిరపకాయలు ఇలా బాండ్రీ పెట్టుకొని బాండ్రీలో ఆయిల్ని పోసి దీన్ని మంచిగా వేడి చేసుకొని 2 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత అది మంచిగా కాలిన తర్వాత 10 ఒట్టి మిరపకాయలు వేసుకోవాలి. ఒట్టి మిరపకాయలు వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, ఒట్టి మిరపకాయలు మంచిగా కాలిన తర్వాత అది స్టవ్ మీద నుంచి కిందికి దించుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత ఒక పాత్రలో మామిడికాయ తురుముని వేసుకొని అందులో కొలతల ప్రకారం తీసుకున్న కారం పొడి, పసుపు, ఉప్పు అన్నీ వేసుకొని ఇలా కలుపుకోవాలి. వేయించిన ఆవాలను 1 టీ స్పూను అంతా కలుపుకోవాలి. మెంతులు హాఫ్ టీ స్పూను, అవి వేయించి పొడి కొట్టుకొని ఇందులో ఈ విధంగా కలుపుకోవాలి. ఈ పొడులన్నీ కలుపుకొని మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి. ఈ చల్లార్చిన పోపుని ఈ మామిడికాయ తురుములో కలుపుకోవాలి. మామిడికాయ తురుము పచ్చడి రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.